జిల్లా బద్వేల్ పట్టణంలోని ఎస్కేడి నగర్ త్యాగరాజ కాలనీలో ఉన్న శ్రీ 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 కాశీ విఘ్నేశ్వర స్వామి స్పష్టిక శివాలయంలో తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి, గౌరవ అధ్యక్షులు వంకెల పెద్దపోల్ రెడ్డి, వైస్ చైర్మన్ పోకల రమణారెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు వేద పండితులు బ్రహ్మశ్రీ ఎం సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా 27 అంగుళాల కాశీ విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి 3 సంవత్సరాలు పూర్తవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. మొదటి రోజు స్వామివారికి మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం, 108 రుద్రాలతో మహారుద్రాభిషేకం, గణపతి రుద్ర సుదర్శన చండీ హోమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ రాత్రి తిరుపతి కళాకారులచే రాధిక భగవతారిని హరికథ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్ఫటిక శివాలయం బద్వేల్ టౌన్ శ్రీకృష్ణదేవరాయ నగర్ త్యాగరాజ కాలనీ సమీపంలో వెలిసినటువంటి కాశీ విశ్వనాథ స్వామి విశేషంగా తృతీయ వార్షిక మహోత్సవం ఈనాటితో విగ్రహ ప్రతిష్ఠ జరిగి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. విశేషంగా స్వామివారికి తృతీయ వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, అలాగే విశేషంగా గణపతి రుద్ర దేవీ సూక్త దుర్గా సూక్త హోమ కార్యక్రమాలు, తదుపరి విశేషమైనటువంటి మంగళహారతి తీర్థప్రసాదం, అలాగే ఈరోజు సాయంత్రం విశేషంగా 7 గంటలకు హరికథ కాలక్షేపం, అలాగే రేపు ఉదయం పీఠాధిపతి శైవక్షేత్ర పీఠాధిపతులు కోటి లింగాల సంస్థానాధీశులు విశేషంగా భారత ధర్మదేవత అనేటువంటి బిరుదు తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప ప్రతిష్టా కార్యక్రమాలు అయితేనే ధార్మిక కార్యక్రమాలు ఎందరో ముఖ్య పీఠాధిపతుల చేతి గుండా పేరు పొందినటువంటి శివస్వామీజీ గారు రేపు ఉదయం 8 గంటలకు వారి చేతితో గోశాల ప్రారంభం, అలాగే ఉదయం 10 గంటలకు స్వామివారి కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామి మనం కాశీకి వెళ్ళలేం, కళ్యాణం చూడలేం. నిజంగా వేల మంది జనం, లక్షల మంది జనం ఉంటారు అక్కడ. స్వామిని దర్శించడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మనం కాశీలో తెచ్చుకున్నాం స్వామిని. ఇక్కడ చేస్తే కాశీలో చేసిన పుణ్యం వస్తుంది, కాశీలో చేసిన భాగ్యమే వస్తుంది. కాబట్టి విశేషంగా శాంతి కళ్యాణ కార్యక్రమం, అలాగే స్వామివారికి నిత్యాల తలంబ్రాలు, భక్తులందరికీ వితరణ, అలాగే విశేషంగా అన్నప్రసాద కార్యక్రమం, అలాగే విశేషమైనటువంటి గ్రామోత్సవం శివాలయం నుండి విద్యానగర్ వరకు, విద్యానగర్ నుండి 4 రోడ్ సెంటర్ వరకు మహావైభవంగా కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమం, ఉత్సవం వెంబడి కోలాటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతుందని కోరుకుంటున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మన ఆలయ చైర్మన్ రామనబోయిన మురళి గారు, అలాగే ఆలయ గౌరవ అధ్యక్షులు పెద్దపోల్ రెడ్డి గారు, అలాగే పోకల రమణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ముందుండి ఎంతో సహాయ సహకారాలు చేస్తూ ఇంకా పేరున ప్రతి ఒక్కరు కూడా పామూరు వెంకటేశ్వర గారు అందరూ కూడా ముందుండి ఈ దైవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా స్వామి విశ్వనాథ స్వామి సర్వదా కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే స్ఫటిక లింగం మన రాష్ట్రంలో ఎక్కడా లేదు, అంటే ఇంత పెద్ద లింగం ఎక్కడా లేదు. 27 అంగుళాల స్ఫటిక లింగం విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం కూడా అన్నదానం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా రేపు జరిగేటువంటి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని ఆ పీఠాధిపతి అనుగ్రహం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ఉన్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా కొంగు బంగారమే నిలుస్తున్నాడు మన కాశీ విశ్వనాథ స్వామి. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వర స్వామి మేము గత 3 సంవత్సరాల కిందట మన రామనబోయిన బ్రహ్మపతి పున్నయ్య గారి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుడు మురళి గారు ఆర్థిక సహాయంతో మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన ప్రధాన అర్చకుడు సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో ప్రతి సోమవారము ఇక్కడ సోమవారము విశేషంగా పూజలు జరపడం, అదేవిధంగా భక్తులకి అన్న సంతర్పణ జరగడం చాలా గొప్పగా మాకు ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలామంది మనకు పోకల రమణారెడ్డి అయితే ఇంకా చాలామంది పేరున అందరూ కూడా ఈ గుడికి సహకరించినందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. కానీ మాకు వీడు ఎప్పుడు కూడా ఏ భక్తులైనా కానీ వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా కానీ కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరడం జరుగుతూ ఉంది. దీనందరికీ మేము చాలా సంతోషపడాల్సిన విషయము. కాబట్టి
ప్రతి ఒక్కరు కూడా ఈ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు, రేపు పొద్దున కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తాదులు ఇక్కడ పాల్గొని ఆ స్వామివారి కృప పాత్రలు అవుతుంది మరీ కోరుతున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన రామనపైన మురళి గారి ఆర్థిక సాయంతో గోశాల, తర్వాత ఆ వంటశాలలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన పెద్దవేల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎక్కడ కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ దర్శనం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాటు మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారికి మరొకసారి రామనపల్లి మురళి గారికి పేరున అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ముఖ్య కార్యక్రమం వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. 29 రేపు కళ్యాణం ఉంది, శివపార్వతి కళ్యాణం. అందరూ తప్పకుండా రావాలి. నేను చాలామంది పిలిచిన చాలామందిని పిలవని వాళ్ళు ప్రేమించండి. అందరూ తప్పకుండా రావాలి. ఇది స్వామి కార్యక్రమం. అంటే మేము అనుకునే కాడికి తొందరగా 3 సంవత్సరాలలో ఇంటిస్తారని మేము అనుకోలేదు. మేము స్వామి సత్యనారాయణ స్వామి ఇదంటే కనుక అది ఏదంటే అది జరిగిపోతుంది. మేము అసలు అనుకోలేదు ఇంత జరుగుతుందని. 3 సంవత్సరాలలో ఎందుకు జరగదు. మేము ఏ చేయి పట్టినా కానీ అది తొందరగానే అయిపోతుంది. చాలా అంటే ఆయన స్టార్ట్గా ఉన్నాడు. ఓం నమ శివాయ. శ్రీ కాశీ విశ్వేశ్వర స్ఫటిక లింగ దేవస్థానము ఇది తృతీయ వార్షికోత్సవము. చాలా కరుణ పండుగ జరుగుతుంది. ఇక్కడికి భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని స్వామివారి కృపను పాత్రలు కావాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మరెన్నో విశిష్టమైన కార్యక్రమాలు రేపు ఉదయం హోమాలు మరియు కళ్యాణము మరియు అన్నదానము అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. స్వామి సత్యనారాయణ స్వామి వారు మరియు రామదేవ మురళి అన్నవారు, కోరడైన వారు ఇటువంటి ఎంతోమంది గొప్ప సహాయకారులతో ఈ దేవస్థానం ముందు అన్ని క్రమాలు దివ్యంగా జరుగుతున్నాయి. అందరూ వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్ర కోసం కోరుతున్నాము.